హలో అండి, వెల్కమ్ టు మై డైరీస్. మై డైరీస్ అనే ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తాను, ఏంటి దీని యొక్క రీజన్ ఏంటనేది నేను కమింగ్ అప్ వీడియోస్లో ప్రతి దాంట్లోని మెన్షన్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే నేను ఇన్ఫోసిస్ ఆఫీస్లో ఉన్నాను, బెంగళూరులోని. మా హస్బెండ్ అందులో చేస్తారనమాట. సో కంపెనీలోని ఫెస్ట్ కండక్ట్ చేస్తే దానికోసం వెళ్ళాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఆఫీస్లోకి వెళ్ళడము. చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫీస్ అయితే చాలా బాగుంది. అక్కడ ఏంటంటే తోషికి అంటే చిన్నపిల్లలకి గేమ్స్ అన్నీ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తారు ఆఫీస్లోని. సో తోషి ఇది ఎక్కుతాను అంటే అమ్మో పంపించారు. సో ఆడింది అనమాట, చాలాసేపు ఆడింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందో అనేది మీకు చెప్పమంటారా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే తోషి ఆడింది. అక్కడ చూడండి, పిల్లలు పైన జంప్ చేస్తున్నారు కదా, సేమ్ అలానే జంప్ చేస్తాను అంటే హైట్ కదా వద్దమ్మా అంటే లేదు లేదు జంప్ చేస్తానని చెప్పి పైకి వెళ్ళిందనమాట. బట్ జంప్ చేసింది. తనకేం కాలేదులేండి, భయపడింది అంతే. కిందకి పడగానే కొంచెం భయపడింది. అప్పటికి నువ్వు చిన్నదానివి కదా, వద్దు వద్దు అన్నా సరే వెళ్ళిందనమాట. నేను ఆ వీడియో కూడా పెట్టాను ఇందులోని, చూడండి. సో జంప్ చేశాక భయపడిపోయింది, చాలా భయపడింది. బట్ వెంటనే నార్మల్ అయిపోయి మిగిలిన గేమ్స్ అన్నిటికి వెళ్ళిపోయింది. నేను గేమ్స్ వీడియో అనేది ఇది ఒక్కటే పెట్టాను, ఎందుకంటే తను ఎలా జంప్ చేసిందో అంటే ఇది మెన్షన్ చేస్తున్నాను కదా. మీరు ఎప్పుడైనా పిల్లలకి అలా పంపించేటప్పుడు మీరు మాత్రం అసలు పంపించకండి. అండ్ అంతేకాదు, ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. తోషి జంప్ చేసిన తర్వాత ఏడుస్తుంది కదా అని మేము అక్కడి నుండి బయటకు వచ్చేసి కొంచెం ఫ్రంట్కి వెళ్ళామంతే. ఈ మొత్తం బెలూన్ అంతా పడిపోయింది. అందులో ఒక బేబీకి అయితే ఎఫెక్ట్ అయింది. బట్ ఆ టైంలో ఏంటంటే ఆ పాప తప్ప అందరూ బాగానే ఉన్నారు. కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే బాగోదు కదా అక్కడ అలా పడిపోయినప్పుడు వీడియోస్ అవి షూట్ చేస్తే బాగోదని నేను ఆ వీడియో అనేది తీయలేదు. సో ఒక 5 minutes ఏడ్చింది అంతే. మళ్ళీ నెక్స్ట్ వేరే గేమ్ ఆడడానికి వెళ్ళిపోయింది. చిన్న చిన్న గేమ్స్ అన్నమాట. అంటే ఎలా అంటే మనకి గ్లాసెస్ పెట్టడం, బాల్స్తో వాటిని కొట్టడము, బో అండ్ యారో ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా స్టాల్స్ కూడా పెట్టారనమాట. సో ఆఫీస్ మొత్తం తిరుగుతున్నాము. యాక్చువల్లీ నేను ఆ రోజు వెళ్ళాను కానీ హాఫ్ పార్ట్ మాత్రమే తిరిగాను. ఇక్కడ అమ్ము తోషి ఏంటంటే వాక్ చేస్తూ అటు ఇటు రన్ చేస్తున్నారు. రీజన్ కూడా చెప్తాను మీకు. తిను అస్సలు తోషి వాక్ చేయడానికి ఇష్టపడదు అనమాట. ఎక్కువ ఎత్తుకో అంటూ ఉంటుంది. సో వాళ్ళ డాడీ ఏంటంటే ఎత్తుకోకుండానే అలా గేమ్ ఆడిస్తున్నట్టు అటు ఇటు రన్ చేస్తూ తనకి నడిపించేస్తున్నారనమాట. ఆఫీస్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా కిడ్స్తో వెళ్ళేటప్పుడు వాళ్ళు వాక్ చేయనంటే అలా ఎవరో ఒకరు అటు ఇటు రన్ చేస్తూను వాక్ చేసేటట్టు చేయండి. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఈ ప్లేస్. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను వీడియో తీసిన దానికన్నా బయట ఇంకా చాలా బాగుంది. ఇక్కడ ఈ తామర పువ్వులు ఉంటాయి కదా, ఎంత పెద్దవో తెలుసా. కొయ్యడానికి లేదండి, రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. బట్ ఆఫీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశాను ఆఫీస్ని. చిన్న చిన్న క్లిప్స్లా కొన్ని ఫొటోస్ ద్వారా అనమాట. ఫైనల్లీ మేము అన్నీ మెమరీస్ కోసము అక్కడక్కడ కొన్ని క్లిప్స్ ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట. తీసేసుకొని ఇంకా ఫైనల్ ఇంటికి రీచ్ అయిపోయాము. బట్ నేనైతే హాఫ్ డేనే ఉన్నాను. సో ఉన్న ఆ 3-4 hours కూడా మ్యాక్సిమం ఇన్ఫోసిస్ ఆఫీస్ని అయితే కవర్ చేశాను. చాలా బాగుంది ఆఫీస్. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ ఆఫీస్. ఈ రోజైతే ఇలా గడిచింది. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది ఫర్దర్గా ఉన్న క్లిప్స్లోని
వీడియోస్లో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది నెమ్మదిగా చెప్తూ ఉంటాను, ఓకేనా. సో నా ఛానల్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి నా వీడియోస్ కూడా.